Audio Jungle. Audio Jungle. హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో అయితే మీకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే చేస్తున్నానండి. తెలుసు కదండి, నేను మంత్లీ ట్వైస్ అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తానని. ఈరోజు కూడా కర్డ్ రైస్ అయితే చేశానండి. సరిపోలేదని 2 గిన్నెలకు చేయాల్సి వచ్చింది. సో ఇదైతే ఇంకా ప్యాకెట్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ప్యాకెట్స్ రెడీ చేసి ఇంకా డిస్ట్రిబ్యూషన్కి అయితే పంపిస్తాను, మీకు తెలిసిందే కదండి. సో వాళ్ళకి లెమన్ పికిల్ కూడా దాంట్లో ఒకటైతే యాడ్ చేస్తానండి కర్డ్ రైస్కి అయితే. ఎందుకంటే అది ప్లెయిన్గా ఉంటుంది కదా, కొంచెం చప్పగా, సో బాగుంటుందని ఇలా అయితే చేస్తాను. ఎక్కువగా కర్డ్ రైస్ ఎందుకు చేస్తానంటే ఎక్కువ ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి, కొంచెం మెత్తగా బాగుంటుందన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ అలా చేస్తాను. లేదు అంటే పులిహోర కానీ లేదా చిత్రాన్నం, అలా లెమన్ రైస్ అండి, అలాంటివి చేస్తాను. ఒకసారి పొంగలి కూడా చేశానండి. పొంగలి కూడా కొంచెం మెత్తగా బాగుంటుంది కాబట్టి అది కూడా ఒకసారి అలా చేశాను. సో ఈరోజు మెయిన్ రీజన్ నేను షేర్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్తో పాటు ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. అది ఫ్రూట్స్ అయితే మా అక్క తీసుకొచ్చిందండి. నేను కూడా నా వంతుగా నేను చేయాలని అనుకుంటున్నాను. నేను ఫ్రూట్స్ ఇస్తాను, ఫుడ్ ప్యాకెట్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఇవ్వండి అని చెప్పింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే నేను చేస్తున్నది ఇన్స్పైరింగ్గా ఇంకొకరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారన్నది నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే మా పిల్లలు కూడా ఎంతో బాగా హ్యాపీగా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ అయితే బాగా చేస్తారండి, బాగా పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు. సో మనకు ఇప్పటి నుంచి ఇలా పిల్లలకి ఒక మంచి హెల్పింగ్ నేచర్ అలవాటు చేసామంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఇటువంటి మంచి అలవాట్లు నేర్చుకుని చక్కగా వాళ్ళు కూడా ఏదైనా పెద్ద అయిన తర్వాత మంచి ఇది హెల్ప్ చేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కదండి. నేనైతే అలా అనుకుంటాను. సో ఖచ్చితంగా వాళ్ళనైతే పార్టిసిపేట్ చేయిస్తానండి డిస్ట్రిబ్యూషన్లో అయితే. మేకింగ్ వరకు నేనే, బట్ డిస్ట్రిబ్యూషన్ అంతా పిల్లలే చేస్తారండి. ఒకరికి కడుపు నింపినప్పుడు వచ్చే ఆనందము చాలా ఆనందంగా ఉంటుంది చూడండి. సో లేని వాళ్ళకి ఒక పూట అన్నం పెడితే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.